వాట్సాప్ గైస్ కైసే హో ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బబ్లు వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ మన ఛానల్లో వీడియోస్ వచ్చి అయితే చాలా అంటే చాలా రోజులు అయింది. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అయిపోయింది అనుకుంటా. సో నేను వ్లాగ్ చేసి అండ్ నేను కూడా ఎక్కడికి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్కి ఒక రైడ్ అయితే ప్లాన్ చేసిన ఒక 4-5 డేస్కి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ అయితే మనకి అమెజాన్ నుంచి ఏదో కొరియర్ వచ్చిందంట. మా మమ్మ అయితే ఇందాక ఇచ్చిందనమాట నాకు కొరియర్ వచ్చిందనేసి. సో ఇదే అనమాట. మరి దీంట్లో ఏమొచ్చిందో నాకు కూడా తెలియదు. అండ్ నేమ్ అయితే నా నేమే ఉంది, అడ్రస్ ఉంది, బట్ మొబైల్ నెంబర్ అయితే నాది లేదు, ఒక మామది ఉంది. సో ఏం బుక్ చేసినావు నాకు కూడా తెలియదు అనమాట. అంటే నేను మనకి కావాల్సిన యాక్సెసరీస్ అయితే నేను చాలా లింక్స్ పెట్టిన ఇది బుక్ చేయనేసి. మరి దాంట్లో మనకి ఏ ప్రోడక్ట్ వచ్చిందో మనమైతే చూద్దాం. అండ్ దీని మీద నేమ్ గిట్ ఏం లేదు, జస్ట్ నా నేమ్ ఉంది. అండ్ ఐటమ్ టైప్ అయితే ఎలక్ట్రానిక్స్ అని ఉంది, అంతే అనమాట. దీని మీద నేమ్ అయితే ఏం లేదు, జస్ట్ అడ్రస్ ఉంది ఎక్కడి నుంచి వచ్చింది. ఇదైతే మనకి మామిడిపల్లి విలేజ్ శంషాబాద్ అక్కడి నుంచి అయితే వచ్చింది మనకి ఇది. సో మనం లేట్ చేయకుండా మనకి ఏం ప్రోడక్ట్ వచ్చిందో దాన్ని అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం. సో గైస్ దీంట్లో ఏమొచ్చిందో మనకి కూడా తెలియదు ఎగ్జాక్ట్గా. సో మనం అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏమొచ్చిందో. ఇదైతే మోనోపాడ్ స్టాండ్ అనమాట. మనం గోప్రో ఫిక్స్ చేసుకోవడానికి, అంటే మనం నార్మల్ ఇట్లా పెట్టుకొని బ్లాక్ చేస్తాం కదా, సో ఆ స్టాండ్ అనమాట ఇది. ఇంకా దీని లోపల ఏమొచ్చినాయో చూద్దాం మనం. అండ్ ఇది వచ్చేసి అమెజాన్ నుంచి బిల్ అనమాట. అండ్ ఇది నాకు తెలిసి దానికి సెట్ చేయాలనుకుంటా ఈ లోపు వచ్చేసి. అండ్ అంతే, ఏం రాలేదు ఇంకో. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన గోప్రో ఉంది కదా, గోప్రో హీరో 10 బ్లాక్. సో దీన్ని అయితే ఒకసారి దీన్ని ఫిక్స్ చేసి చూద్దాం ఎట్లుంటుంది, సెట్ అవుతుందో మరి లేదా అని. అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇది అనమాట ప్రజెంట్. సో ఫిక్స్ అయింది, బట్ కొంచెం లూజ్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే. సో నో ప్రాబ్లం, మనం ఎలాగో గోప్రో కేసు ఉంటుంది కాబట్టి సో అంత అది కొంచెం పెద్దనే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అండ్ ఇది ఎక్స్టెండెడ్ అవుతుంది అనమాట. సో అది ఎలా ఎక్స్టెండ్ అవుతుందో నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. మనమైతే ఇంత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట, ఇట్లా లాంగ్ డిస్టెన్స్ పెట్టడానికి. అండ్ కింద అవి స్టాండ్ టైప్ పెట్టి వస్తుందని చెప్పారు, ఒకసారి చూద్దాం మరి. అండ్ దిస్ ఈజ్ అనమాట. అండ్ దీని అయితే మళ్ళీ రిటర్న్లో అయితే మనం ఫిక్స్ చేసేయాలి దీంట్లో. నాకు భయం అవుతుంది అనమాట, కెమెరా ఎక్కడ కింద పడుతుంది అంటే. గట్టిగానే ఉంది బట్ చిన్న భయం ఉంటుంది కదా అట్లన్నా. సో దిస్ ఈజ్ స్టాండ్ అనమాట. అండ్ ఇదన్నమాట కంప్లీట్ లుక్ వచ్చేసి స్టాండ్ది. చాలామంది అడగవచ్చు, బ్రో ఇది తీసుకోవచ్చా, వర్తా అంటే. ఇది వచ్చేసి నాకు 490 రూపీస్ అయితే 490 అనే ఉంది దాని మీద. అమెజాన్లో అయితే వచ్చింది. నేను ఒకసారి దీని లింక్ నేను చెక్ చేసి నేను మన కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా, ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అయితే వర్త్ ఫర్ మనీ అనమాట. ఓకే, నాకైతే నచ్చింది. అండ్ చాలామంది అనొచ్చు ఏమైంది బ్రో పక్కన గోప్రోలో బ్యాటరీ లేదనేసి. అండ్ సో ప్రతి ఒక్క యూట్యూబర్ ఏం చేస్తారంటే గోప్రో ఉన్న వాళ్ళు మనం బ్లాగ్ చేసేటప్పుడే బ్యాటరీ పెడతాం. మేము ఒకసారి బ్లాగ్ బంద్ చేసాం అనుకోండి, బ్యాటరీ అయితే తీసేస్తాం. ఎందుకంటే మళ్ళీ బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ రాదనమాట దాంట్లో ఉంటే, ఛార్జింగ్ అయితే దిగిపోతూ ఉంటుంది. సో మేము బ్లాగ్ క్లోజ్ చేయగానే
బ్యాటరీ తీసేసి పక్కకు పెట్టేస్తాం అనమాట. అండ్ మన కొత్త మోనో ట్రైపాడ్ స్టాండ్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇది తీసుకోవడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే చెప్పినా కదా, మనం ఒక రైడ్ అయితే ప్లాన్ చేసినా అని. ఆ రైడ్ మొత్తంలో మనం మొబైల్తో అయితే వీడియో షూట్ చేయలేం. అంటే ఇట్లా వ్లాగ్, ఇప్పుడు నేను చేస్తున్నా కదా వ్లాగ్, ఇలా అయితే మనం షూట్ చేయలేం. సో దానికైతే ఇది ఖచ్చితంగా గోప్రో అయితే ఖచ్చితంగా కావాలి. అండ్ గోప్రో కావాలంటే మనకి స్టాండ్ కావాలి. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ అని చెప్తే ఇదైతే బుక్ చేసిండు మా మామ. అంతే అనమాట వీడియో. అండ్ ఈ స్టాండ్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఇంకొకటి చెప్దాం అని అనుకుంటున్నా. సో అదేంటంటే, ఎవరన్నా యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మన వీడియోస్ చూసే దాంట్లో. సో చాలామంది ఏం చేస్తారంటే నాన్ కాపరేట్ సాంగ్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. సో అవైతే యూజ్ చేయకండి. ఎందుకంటే మనం యూజ్ చేసినప్పుడు అయితే మనకి కాపరేట్ క్లామ్ అయితే ఏం రాదు. ఒక 2-3 months తర్వాత వాళ్ళైతే మన వీడియోకి కాపరేట్ క్లామ్స్ అనేది ఇస్తున్నారు. సో దానివల్ల మనకి లాస్ అనమాట. సో సజెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఏ సాంగ్స్ అయితే యూజ్ చేయకండి మీరు. మేబీ మన ఓన్ వాయిస్ని అయితే ఇచ్చేసేయండి. సో గాయస్, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. వ్లాగ్ కాదు, ఇది ఒక అన్బాక్సింగ్ వీడియో అనమాట, మన మోనో ట్రైపాడ్ స్టాండ్ అన్బాక్సింగ్. సో మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బై.